శుభఫలం. మేము తెలంగాణ ఏ పోరాటం కోసమైతే తెలంగాణ వచ్చిందో, ఏ పోరాటం కోసమైతే తెలంగాణ కొట్లాడిందో, ఏ అభివృద్ధి కోసమైతే సకల చెరువులు నేను సంపూర్ణంగా రుణపడి ఉన్నాను. రోజు నరేంద్ర మోదీ గారు చెప్తుంది ఒకటే, ముస్లిం సోదరులకి వెళ్ళాలి ఈ అభివృద్ధి. కేవలం హిందువులకే కాదు, కేవలం క్రిస్టియన్లకే కాదు, కేవలం సిక్కు సోదరులకే కాదు, ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అన్నదే అభివృద్ధి అందరికీ చేరాలి. రోజులు మేము కోరుకునేది దశాబ్ద కాలం అయిపోయింది. ఈ దశాబ్ద కాలంలో మనకి దశాబ్ద కాలం 5వ స్థానంకి వెళ్ళింది. ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత పురోభివృద్ధి లేవు. నేను కోరుకుంది ఏ తెలంగాణ పోరాటం చేసి ఆశయాల కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాను. ఆంధ్రలోనే నేను కోరుకుంది తెలంగాణ, నేను ప్రేమించే నాకు వెన్నుదన్నుగా నిలబడే తెలంగాణ కోరుకున్న రోజున నేను తెలంగాణలో తిరుగుతానని అనుకున్నాను. ఆ రోజు ఏ రోజు కూడా ప్రజలు ఆహ్వానించినప్పుడే తిరగాలని అనుకున్నాను. దశాబ్ద కాలం తర్వాత 2020 డివిజన్ నుంచి శుభఫలం. మేము తెలంగాణ ఏ పోరాటం కోసమైతే తెలంగాణ వచ్చిందో, ఏ పోరాటం కోసమైతే తెలంగాణ కొట్లాడిందో, ఏ అభివృద్ధి కోసమైతే సకల చెరువులు స్నేహితులు సంబంధ బాంధవ్యులు ఉన్నవారు మరి ఎందుకు 26 కులాలను బీసీ కులాలను తీసేస్తే ఎందుకు ఒక్కసారి కూడా ఒక విజ్ఞాపన కూడా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మీరు అడగాల్సిన బంధువుల్ని అడగమని చెప్పండి. అలాగే ప్రధానమంత్రి గారి దృష్టికి కాబోయే బీసీలు ముఖ్యమంత్రి, బీజేపీ తరఫున బీసీ ముఖ్యమంత్రి అయితే, అలాగే నాకు ఇష్టమైన ప్రజల్లో ఉన్నవాడు గర్పాటని చెప్పాడు, గాయపడ్డ ప్రజల పాటని ఆయన చనిపోతూ యువతకు నువ్వు నిలబడాలి, ఆంధ్ర యువతకు నువ్వు నిలబడాలి. తెలంగాణ యువత నమ్మితే ఒక్కసారి పనిచేస్తారు, నిలబడతారు. అలాంటి తెలంగాణ యువతకి నువ్వు పవన్ అండగా ఉండాలి. తెలంగాణ యువత కంటే ఒకసారి భారతీయ జనతా పార్టీ వైపు చూడాలి. మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా చేస్తారని నేను నమ్ముతున్నాను. శుభఫలం. మేము తెలంగాణ ఏ పోరాటం కోసమైతే తెలంగాణ వచ్చిందో, ఏ పోరాటం కోసమైతే తెలంగాణ కొట్లాడిందో, ఏ అభివృద్ధి కోసం